ఏంటంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, దిస్ రెయిన్బో ఫార్మర్ ట్రైనింగ్ ల్యాబ్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఫర్ టు ప్రొవైడ్ ద ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్. ఎస్ ఆర్ నో? సో we are working on the communication skills, we are working in the interview skills. Yes or no? We conduct a mock interviews and all. Why do we conduct a mock interviews? ఎందుకు కండక్ట్ చేస్తున్నా చెప్పండి? ఆ ఫోబియా పోవాలి. ఏదైతే ఇంటర్వ్యూ అంటే భయం మీలో ఉందో ఆ ఇంటర్వ్యూ అనే భయం ఏమవ్వాలి? పోవాలి. ఈ రోజు చూడండి, ఈ రోజు మీరు ఎలా అనుకుంటారు నాకైతే తెలియదు, కానీ 23 సంవత్సరాలు మీరు ఎడ్యుకేషన్ ఉండి ఎంఎస్సీలు కంప్లీట్ చేసి, ఎంఫార్మసీలు కంప్లీట్ చేసి, బీఫార్మసీలు కంప్లీట్ చేసి, ఈ రోజు రెయిన్బో ఫార్మర్ ట్రైనింగ్ ల్యాబ్ లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో చెప్పాలా? ఈ రోజున గ్రాడ్యుయేట్ పిప్పెట్కి బల్బ్ పిప్పెట్కి తేడా ఏంటో చెప్పాలా? ఈ రోజున కొనికల్ ఫ్లాస్క్ కి వాల్మీటర్ ఫ్లాస్క్ కి తేడా అంటే ఏంటో చెప్పాలా? దట్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. ఎసానో? సో ఇవన్నీ తెలియకుండా ఈ కొనికల్ ఫ్లాస్క్ అను వాల్మీటర్ ఫ్లాస్క్ కి తేడా తెలియకుండా, గ్రాడ్యుయేట్ పిప్పెట్ కను బల్బ్ పిప్పెట్ కి తేడా తెలియకుండా, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ అన్ఏబుల్ టు టెల్ ద సెల్ఫ్ ఇండక్షన్, ఇవన్నీ తెలియకుండా మీరు ఫార్మా ఇండస్ట్రీ లోపలికి ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ తీసుకుని లోపలికి వెళ్తే ఎవరైనా క్లాసెస్ కండక్ట్ చేస్తారా? ఎవరైనా మీకు ఎన్ని కూర్చోబెట్టి చెప్తారా? ఎసాను యూ ఫీల్ దట్ చూస్తారు, ఒక 1 month చూస్తారు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 1 month అంతా ఎస్ఓపి ట్రైనింగ్స్ ఉంటాయి. కూర్చోబెట్టి క్యాంటీన్కి వెళ్ళి రావటం, వచ్చి హాల్లో కూర్చొని ఎసానో సెమినార్ హాల్లో కూర్చొని ప్రిపేర్ అవటం, ఫస్ట్ 1 month బాగానే ఉంటుంది. నెక్స్ట్ 1 month వర్క్ లో దిగుతారు. ఎసానో దిగిన కానీ అన్ని క్వశ్చన్ ఏమొస్తూ ఉంటాయి? డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు క్లారిఫై ఇస్తారు? ఆ వర్క్ ఎలా కనిపిస్తూ ఉంటుంది? డిఫికల్టీగా కనిపిస్తుంది. అదే మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ వర్క్ ఏమైంది? ఈజీగా కనిపిస్తుంది. అదే నాలెడ్జ్ లేదనుకోండి, ఎసాను ప్రతిదీ ఎలా కనిపిస్తూ ఉంటుంది? డిఫికల్టీ కనిపిస్తుంది. బయటకు వచ్చి ఏం చెప్తారు? ఫార్మాలో కంపెనీలో పనిచేయడం చాలా హార్డ్ సార్, చాలా రిస్క్ సార్. ఎందుకు? నీకు ఎన్ని తెలియకుండా లోపలికి ఎంటర్ అయితే హార్డ్ కాక నెట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది వర్క్. నీకు టీచింగ్ చెప్పే నాలెడ్జ్ లేదు, నీకు కమ్యూనికేషన్ లేదు, నీకు దగ్గర నాలెడ్జ్ లేదు, క్లాస్ చెప్పండి ఎట్లా ఉంటుంది? అట్టే ఉంటుంది. నీకు ఎన్ని తెలియకుండా ఫార్మా కంపెనీలో జాబ్ వచ్చింది, ఆ బాబాయో ఈ మావయ్యో ఆ కన్సల్టెన్సీ ఉంది, ఈ కన్సల్టెన్సీ రెఫరెన్స్ తీసుకొని జాబ్లు కొట్టుకుంటే లోపలికి ఇలాగే డిఫికల్టీస్ ఉంటాయి. So that's the reason I'm really saying that this is one of the best platform to improve your all skills, not only technical. ఇక్కడ మీరు హెచ్పిఎల్సీ హ్యాండిల్ చేస్తారు, జీసీ హ్యాండిల్ చేస్తారు, రిజల్యూషన్ హ్యాండిల్ చేస్తారు, దాంతో పాటు మీరు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ ప్యానెల్ కూర్చోవాలి.